రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుతూ వస్తున్నాం, ధ్యానిస్తూ వస్తున్నాం. పౌలు రోమా సంఘానికి వ్రాస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పత్రిక ఇది అని మనము ప్రారంభం నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం. పౌలు ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ శీర్షికను కూడా మరి ఒకసారి కాంటెక్స్ని కూడా మన సందర్భాన్ని కూడా మరి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, పౌలు ఈ పత్రికను తను ఎప్పుడు వెళ్ళనటువంటి, ఎప్పుడు కలవనటువంటి రోమియోలకు వ్రాస్తా ఉన్నాడు. వాళ్ళు యేసు ప్రభు యొక్క అపోస్తులుని ఎప్పుడూ చూడలేదు. సంఘంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది ఏ అపోస్తులుడిని తమ కళ్ళతోటి చూడలేదు. ఏ అపోస్తులుని యొక్క సూచనలు కానీ మహత్కార్యాలు కానీ వాళ్ళ మధ్యలో జరగలేదు. వీటన్నిటి నుంచి దూరముగా ఒక అన్య రాజు అధీనంలో భయంకరమైనటువంటి పాపము నెలకొల్పబడినటువంటి స్థలములో నివసిస్తున్నటువంటి క్రైస్తవులు వీరు. మిగతా సంఘాలలాగా ఈ సంఘం కూడా యూదులుగా ప్రారంభించబడి అన్యజనులను చేర్చుకుని, కైసరు క్లౌదియా అన్నటువంటి చక్రవర్తి యూదులని బయటికి బహిష్కరించినప్పుడు సంఘంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఖాళీ అయిపోయి కేవలం అన్యజనులు మాత్రమే ఉన్నటువంటి సంఘం ఇది. ఇది విచిత్రమైనటువంటి విషయం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇది జరగలేదు, ఏ ప్రాంతంలో కూడా ఇది జరగలేదు. కానీ రోమా సంఘంలో అలనాడు మిశ్రిత సంఘంగా ఉన్నటువంటి ఈ సంఘము ఇప్పుడు కేవలం అన్యజనుల సంఘంగా మారింది. క్లౌదియా చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కైసర్ అయినటువంటి నీరో తిరిగి యూదులందరినీ కూడా ఆహ్వానించాడు. కాబట్టి 5-6 సంవత్సరాల తర్వాత ఖాళీ అయిపోయినటువంటి యూదులంతా కూడా మరలా రోమా పట్టణానికి రావడం, మరలా రోమా పట్టణానికి వచ్చినప్పుడు సంఘంలోనికి రావడం, అక్కడ అన్యజనుల యొక్క పెద్దరికం చలామణి అవ్వడం, అన్యజనులు అక్కడ సంఘానికి కాపరులుగా పెద్దలుగా ఉండడం చూసి నాయకులుగా ముందుగా ప్రతిష్ఠించబడినటువంటి వీరికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఈ విషయాలన్నీ పౌలుకి ఎవరో తెలిపారు. ఎందుకంటే అకుల ప్రిస్కిలలు అప్పటికే ఎఫెసి ప్రాంతాల నుంచి దాటి రోమాకి తిరిగి వెళ్ళినట్లు మనం రోమిలకు రాసిన పత్రిక చివరి అధ్యాయాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి బహుశా అకుల ప్రిస్కిలలో లేకపోతే పౌలుకి దగ్గరగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరో రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సంఘటనలు చూసి పౌలుకి చెప్పారు. కాబట్టి పౌలు ఈ పత్రికని రాయడానికి సిద్ధపడ్డాడు. అంతేకాకుండా పౌలుకే రోమాకి వెళ్ళాలనేటువంటి ఆశ ఉంది. ఎందుకంటే తను ఎలా అయితే మిగతా ప్రాంతాలలో పరిచర్య చేశాడో, అంతియోకైని ఆధారం చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి సువార్త ఎలా ప్రకటించాడో, అంతేకాకుండా కొరింథీని ఆధారం చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, గ్రీసు దేశానికి సువార్త ఎలా ప్రకటించాడో, ఎఫెసుని ఆధారం చేసుకుని చిన్నాసియా ప్రాంతంలో సువార్త ఎలా ప్రకటించాడో, అదే రకంగా రోమాని ఆధారం చేసుకుని స్పెయిన్, ఆ తర్వాత ఇంకా ఆ పాశ్చాత్యం వైపు వెళ్ళాలని, పశ్చిమం వైపు వెళ్ళాలనేటువంటి ఆశ ఆయనకి కూడా ఉన్నది. కాబట్టి ఎప్పటి నుంచో రోమా పట్టణం గురించి ఆలోచిస్తున్న పౌలు ఈ పత్రికని ఇప్పుడు రాస్తే బాగుంటుంది అని రాస్తా ఉన్నాడు. కాబట్టి తన గూర్చినటువంటి పరిచయం ఇచ్చిన తర్వాత మొదటి కొన్ని వచనాలలో వాళ్ళ దగ్గరికి తనకి రావాలన్నటువంటి కోరికను తెలుపుతూ, ఎందుకు ఆ కోరిక అంత తీవ్రంగా ఉన్నదో వివరిస్తూ సువార్త వైపు తన యొక్క దృష్టిని తిప్పాడు. మీలో కూడా నాకు ఒక ఫలము పొందాలని ఆశ ఉన్నది, అందుకని నేను సువార్త ప్రకటించడానికి రోమా దగ్గరికి రావాలని ఆశపడతా ఉన్నాను. సువార్త ప్రకటించడానికి నాకు యూదుడని కానీ, లేకపోతే గ్రీసు దేశస్థుడని కానీ, లేకపోతే చదువు ఉన్నవాడని కానీ, చదువులే ఉన్నవాడని కానీ, ఇలాంటి తారతమ్యాలు నాకు లేవు. ఎందుకంటే సువార్త దేవుని యొక్క శక్తి అని ఆ మాటలలో నుంచి తన యొక్క ముఖ్యమైనటువంటి సందేశానికి వెళ్తా ఉన్నాడు పౌలు. కాబట్టి సువార్త గురించి తెలిపాడు. సువార్త దేవుని యొక్క శక్తి, ఆ శక్తి ద్వారా దేవుని యొక్క నీతి బయలుపడతా ఉన్నది, ఆ నీతి విశ్వాసం ద్వారా బయలుపడతా ఉన్నది. ఎందుకంటే సువార్త రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నీతిగా మనుషులను తీర్చడానికి కారణం ఏంటి అంటే, సువార్త బయలుపరచడానికి ముందు దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడింది. దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడింది అంటే దాని అర్థము దేవుడు అన్యజనుల మీదకి, లేకపోతే తనని విశ్వసించినటువంటి వ్యక్తుల మీదకి ఉగ్రతని కుమ్మరిస్తూ వచ్చాడు. కాబట్టి మనిషి దేవుణ్ణి నిరాకరించడం వలన వచ్చినటువంటి ఈ ఉగ్రత అని
పౌలు వారికి దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్పినట్లు మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత మానవుడు దేవుడిని నిరాకరించడం ద్వారా వచ్చినటువంటి ఈ ఉగ్రత, దానికి అంచెలంచెలుగా ఈ ఉగ్రత వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. గత కొన్ని వారాలు మనం చూస్తూ ఉంటే దేవునిని వారు ఘనపరచలేదు, కాబట్టి దేవుడు వాళ్ళకు ఒక అవివేకమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనము చూసాం. దేవుడిని వాళ్ళు ఘనపరచలేదు కాబట్టి. అంతేకాకుండా వారు దేవుణ్ణి ఘనపరచడం సంగతి పక్కన పెట్టి దేవుని ఘనతను ఇవ్వకూడనటువంటి అన్య దేవతలకు, లేకపోతే భూ సంబంధమైనటువంటి జంతువులకు, పురుగులకు, పక్షులకు, వీటికి దేవుని యొక్క ఘనతను మహిమను ఆపాదిస్తున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. కాబట్టి వారి యొక్క అంధకార హృదయం కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే రకరకాల ఆశల చేత, దురాశల చేత పట్టబడి దానిని అనుసరించేటువంటి హృదయాలుగా మారిపోయి అని 24వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ విగ్రహారాధనకి బలి అయిపోయినటువంటి విగ్రహారాధన యొక్క ముసుగులో ఉన్నటువంటి ఈ వ్యక్తులు చివరికి ఏమైపోయిందంటే దేవుణ్ణి ఘనపరచడం కాదు, దేవుని యొక్క ఘనతను వేరే దానికి ఇవ్వడమే కాదు, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే అసలు దేవుడు అన్నటువంటి ఈ యొక్క మాటని కానీ, ఈ యొక్క వ్యక్తిని కానీ, లేకపోతే ఈ యొక్క ఎంటిటీని వాళ్ళు అసలు ఆలోచించడానికే ఇష్టపడట్లేదు అనమాట. దేవునిని సంపూర్ణంగా నిరాకరించారు, అసలు నిరాకరించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ప్రతి అసహ్యమైనటువంటి పనిని చేయడానికి దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడు. వీరు దేవునిని వదిలిపెట్టడం వలన దేవుడు వారిని వదిలిపెట్టాడు. ఈ విషయాలన్నీ మనము ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి చివరికి తుదకు పౌలు ఏమని అంటా ఉన్నాడంటే, మనం చూసినటువంటి ఆఖరి 28వ వచనంలో, దేవునికి చోటయ్యనలకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను అన్నటువంటి ఈ మాటని మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారిని భ్రష్ట మనస్సునకు అప్పగించాడంట. ఈ భ్రష్ట మనస్సు అంటే ఏంటో మనం కొంచెం అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం ఈరోజు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండినవారే, కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి మొదటి అధ్యాయము దాంతో అవుతుంది. కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఈ 3 అంచెలుగా వచ్చినటువంటి వ్యక్తులు దేవునిని ఘనపరచనందు వలన అవివేక హృదయానికి దేవుడు అప్పగించాడు. అవివేక హృదయానికి దేవుడు అప్పగించిన తరువాత వాళ్ళు విగ్రహారాధన వైపు తిరిగారు. విగ్రహారాధన వైపు తిరిగినటువంటి ఈ యొక్క ప్రజలను దేవుడు వాళ్ళ ఇష్టానుసారము వారి శరీరాల్ని పాడు చేసుకునేటువంటి ఆ యొక్క తుచ్చమైనటువంటి అభిలాషలకు లోనయ్యేటువంటి లస్ట్ఫుల్ హార్ట్కి దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. దానికి గురైనటువంటి వ్యక్తులు ఇప్పుడు దేవుడినే అంగీకరించినటువంటి స్థితికి వెళ్ళారు. కాబట్టి వారి యొక్క మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక. కాబట్టి మనస్సులో దేవునికి ఏమాత్రము స్థానము లేదు, దేవుణ్ణి ఏమాత్రము ఆలోచించట్లేదు. దేవుడు అన్న పదానికి వీరు దూరం అయిపోయారు అనమాట. గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అని ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. దే డిడ్ నాట్ సీ ఫిట్ అని అంటున్నాడు అనమాట. మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే చోటియ్యనొల్లకపోయిరి అన్నటువంటి ఈ మాటని వారు దేవునికి మనస్సులో స్థానం ఇవ్వడానికి అవసరం లేదని అనుకున్నారంట. వాళ్ళ ఆలోచన దేవుడు మాకు అనవసరము అని అనుకున్నారంట. 19వ శతాబ్దంలో ప్రారంభంలో, లేక 20వ శతాబ్దం ప్రారంభంలో, 1900 ఎర్లీ 1900స్లో నీషే అన్నటువంటి ఒక వ్యక్తి గాడ్ ఈజ్ డెడ్ అన్నటువంటి ఒక పదాన్ని రాశాడనమాట. ఒక మ్యాగజైన్లో ఒక పద్యాన్ని రాశాడనమాట. గాడ్ ఈజ్ డెడ్ అన్నటువంటి ఒక పద్యాన్ని రాశాడు. అంటే దేవుడు చనిపోయాడు, దేవుడు మరణించాడు అని అర్థం వచ్చేటువంటిది. దేవుడితో మాకు అవసరం లేదు అని అనుకున్నారనమాట.
చార్ల్స్ డార్విన్ కొన్ని శతాబ్దాల క్రితం ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. అంటే దేవుడు సృష్టిని చేయనక్కరలేదు, సృష్టి దానంతటి నుంచి అదే ఇవాల్వ్ అయి ఉంటుంది, ఆవిర్భవించుంటుంది, దానంతటి నుంచి అదే చిన్నగా ప్రారంభమై ఉంటుంది, ఒక్కొక్కటి 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 యాడ్ చేసుకుంటూ పెద్దగా అయ్యింది అని చార్ల్స్ డార్విన్ ఒక థియరీని ప్రతిపాదించాడు అనమాట. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని ప్రపంచమంతా అంటా ఉంటారు దాన్ని. కాబట్టి దానితో వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు అన్నటువంటి ఈ వ్యక్తి లేకుండా, దేవుడు అన్నటువంటి ఈ యొక్క ఎంటిటీ లేకుండా మనం ప్రపంచాన్ని వర్ణించవచ్చు, వివరించవచ్చు, సృష్టిని వివరించవచ్చు అని అనుకున్నారు. వివరించలేరు వాస్తవానికి, అది వేరే కాంటెక్స్ట్ కానీ వేరే సందర్భం కానీ. మనుషులు ఎప్పుడైతే ఒక నూతనమైనటువంటి ఆలోచన వాళ్ళకి వస్తా ఉన్నదో వెంటనే దేవుడిని ఫస్ట్ పక్కన పెట్టడానికని ఆశపడుతున్నారు అనమాట. దే ఆర్ డిస్కార్డింగ్ గాడ్. దేవుణ్ణి వారు పక్కన పెట్టడానికని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఎలాగ చోటు ఇవ్వడం మానేద్దామా అన్నటువంటి ఆలోచనతోటి మనుషులు రకరకాలైనటువంటి వాటిని, కొత్త వాటిని కూడా కనుక్కుంటా ఉన్నారనమాట. దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. బేసికల్లీ దేవుడు దేనికైతే నిలబడతాడో, దేవుని గురించినటువంటి అవగాహన మనకి ఏమైతే ఉన్నదో ఆ ప్రతి విషయానికి వారు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మనస్సులో నుంచి దేవుణ్ణి వారు సంపూర్ణంగా తీసేశారనమాట. దేవుణ్ణి పట్టించుకోరు అసలు. దేవునికి భయపడాలన్నటువంటి ఆలోచన లేదు. దేవుణ్ణి విశ్వసించాలన్నటువంటి కోరిక కూడా వారి హృదయాలలో లేదు. నాతో నీకేంటి అన్న స్థితికి వెళ్ళిపోయారు అనమాట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి, ఎవరన్నా తీస్తే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. యేసు ప్రభువారు ఆ యొక్క సరస్సు దాటి, గలిలయ సముద్రాన్ని దాటి ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎప్పటి నుంచో సంకెళ్లలో ఉన్నటువంటి ఈ శానాన్న దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. యేసు ప్రభువుని చూసిన వెంటనే వాడి నోట్లోంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటో చూడండి, చదవండమ్మా. ఆయన అద్దరినున్న గదరేయుల దేశము చేరగా దెయ్యములు ఇద్దరు మనుషులు సమాధుల్లో బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వాడు మీకు గురులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారి దేవుని కుమారుడా నీతో మాకేమి, నీతో మాకేమి అని అంటున్నారు అనమాట. వాట్ బిజినెస్ డు వి హ్యావ్ విత్ ఈచ్ అదర్ అని అన్నారు. చాలండి, నీతో మాకేంటి అని అన్నారు అనమాట. అంటే దేవునితో మాకేంటి అన్నటువంటి ఆలోచన అనమాట వాళ్ళ యొక్క మనస్సులో ఉన్నటువంటిది. నాకు నీకు సంబంధం లేదు, నువ్వు ఒక చోట ఉండి నేను ఒక చోట ఉంటాను, నాకు నీకు సంబంధం లేదు అన్నటువంటి ఆలోచన అనమాట వీరిది. నీతో మాకేంటి, నీతో నాకేంటి, వాట్ హ్యావ్ ఐ టు డూ విత్ గాడ్, నాకు దేవునికి ఏంటి. స్టాలిన్ అన్నటువంటి ఆ యొక్క డిక్టేటర్ చనిపోయే ముందు చాలా మంది అంటారు దేవుని వైపు పిడికిల్ని పెట్టి బిగించి వెళ్ళిపోయాడంట. అంటే చనిపోయే ఆఖరి శ్వాస తీసుకుంటున్నప్పుడు కూడా నీతో నాకేంటి అన్నటువంటి ధ్యాసలో ఉండి చనిపోయాడు అనమాట. దేవునికి మనస్సులో చోటీయ నల్లనటువంటి ప్రజలు అనమాట వీరంతా కూడా. దేవునిని మనస్సులో అంగీకరించలేరు. దేవునిని ఘనపరచడం కూడా ప్రక్కన పెట్టండి, అంగీకరించడానికి కూడా వాళ్ళ మనస్సు ఒప్పుకోవట్లేదు అనమాట. యోహాను పత్రికని రాస్తూ, మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో క్రీస్తు విరోధి గురించి రాస్తూ అంటున్నాడు అనమాట. క్రీస్తు విరోధిని ఎలా గుర్తించవచ్చు, ఆ ఆత్మ ఎలా గుర్తించవచ్చు అని అంటూ కొన్ని 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 చెప్తా ఉన్నాడు అనమాట మనకి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి ఒకసారి. ప్రియులారా, అనేక అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే లోకములో ఎవరైతే క్రీస్తు దేవుని వాడని అంగీకరించరో, క్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చాడు అని అంగీకరించరో వాళ్ళు క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి వ్యక్తులు అని యోహాను చెప్తా ఉన్నాడు అనమాట. కొన్ని పేజీలు మీరు తిప్పి 2వ యోహానులోకి వెళ్తే, యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అటువాడే వంచకుడును క్రీస్తు విరోధియనై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరలా చెప్తున్నాడు అనమాట, యేసు ప్రభు శరీరధారి అయి వచ్చారన్నటువంటి ఆలోచన ఎవరికైతే ఉండదో అలాంటి వ్యక్తులు క్రీస్తు విరోధికి సంబంధులు, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వానిలో ఉన్నది అని అనమాట. 4వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడేమో,
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది, ఒప్పుకుంటాదో అది దేవుని సంబంధమైనది ఏ అని అంటున్నాడు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని అంటున్నాడు. కాబట్టి క్రీస్తు దేవుని సంబంధి కాదు అని అనేటువంటి ప్రతి ఆత్మ కూడా అది దేవుని సంబంధమైనటువంటి ఆత్మ కాదు, అది క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ఆత్మ. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు యోహాన్ అక్కడ? అపవిత్రమైనటువంటి ఆత్మ దేవునిని ఘనపరచదు, అపవిత్రమైనటువంటి ఆత్మ క్రీస్తును ఘనపరచదు, అపవిత్రమైనటువంటి ఆత్మ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దేవునికి విరోధమైనదిగా ఉంటుంది. ఈయన దేవుడేంటి అని అంటారనమాట క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ప్రజలు. దేవుడు త్రిత్వం కాదు కదా అని అంటారనమాట క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ప్రజలు. ఈయన ముందు పరలోకంలో ఉండడం ఏంటి అని అంటారనమాట క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి ప్రజలు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ. కాబట్టి దేవునికి చోటియనొల్లకపోవడము అనంటే ఇదే. యేసు ప్రభువుని అంగీకరించకపోవడము, దేవుని యొక్క రక్షణ ప్రణాళికని తృణీకరించడము, ఇవన్నీ కూడా దేవునికి చోటియనొల్లనటువంటి పరిస్థితికే తీసుకుని వెళ్తాయి. వీళ్ళు దేవునిని రిజెక్ట్ చేశారు కాబట్టి దేవునికి చోటు ఇయ్యలేదు కాబట్టి దేవుడు వాళ్ళకి చోటు ఇవ్వట్లేదు. కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను అని అంటున్నాడు అనమాట. భ్రష్ట మనస్సు, పనికిరానిటువంటి మనస్సుకు దేవుడు వాళ్ళని అప్పగించాడంట. ఈ భ్రష్ట మనస్సు అన్నటువంటి ఈ పదం ఉంది చూసారా, ఇది గ్రీకు భాషలో అడోకిమోస్ అనేటువంటి ఒక పదం నుంచి వచ్చిందనమాట. ఈ అడోకిమోస్ అనేటువంటి ఈ పదం యొక్క యాక్చువల్ అర్థం ఏంటంటే భ్రష్ట మనస్సు కాదు. ఈ అడోకిమోస్ యొక్క యాక్చువల్ అర్థం ఏంటంటే పరీక్షకు నిలవనటువంటి తత్వం అనమాట. పరీక్షకు నిలవనటువంటి తత్వము. ఇది పౌలు ఉపయోగించడానికి ముందు ఈ రకమైనటువంటి ఆలోచన, భ్రష్టము అన్నటువంటి ఈ ఆలోచన రాక మునుపు దీని అర్థం ఎలా ఉండేదంటే, ఇప్పుడు మెటల్స్ అని అంటాం కదా మనం, బంగారం కానీ వెండి కానీ వీటన్నిటిని మెటల్స్ అంటాం కదా మనం. ఈ మెటల్స్ని ప్యూరిఫై చేస్తూ ఉన్నప్పుడు బంగారాన్ని కానీ వెండిని కానీ మంటలో వేసి వాటిని కరిగిస్తూ ఉన్నప్పుడు, వాటిని పవిత్రం చేస్తూ ఉన్నప్పుడు, ప్యూరిఫై చేస్తూ ఉన్నప్పుడు వాటిలో నుంచి పనికి మాలినవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏమైనా పనికి మాలిని కలుపుతూ ఉంటే, అక్కడ ఏమన్నా అనవసరమైనటువంటి ఏమన్నా కలిపి ఉంటే వాటన్నిటిని బయటికి కరిగించేస్తుంది అనమాట ఆ యొక్క మంట. ఆ బయటికి వచ్చినటువంటి ఆ యొక్క పదార్థాలు ఏవైతే స్వచ్ఛమైనటువంటి బంగారం నుంచి బయటకు వచ్చేసాయో, స్వచ్ఛమైనటువంటి వెండి నుంచి బయటకు వచ్చేసాయో, ఇంప్యూరిటీస్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే అడోకిమోస్ అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే పనికి రానివి అని పిలిచేవాళ్ళు అనమాట. అక్కడ నుంచి ఈ అర్థం వచ్చిందనమాట. పరీక్షకు తట్టుకొని పరీక్షకు నిలబడలేనటువంటి పనికి మాలినటువంటి వస్తువులు. అందుకనే ఆ తర్వాత దాని యొక్క వాడుక భ్రష్టమైనవి అన్నటువంటి పదం వచ్చింది. అక్కడ నుంచి భ్రష్టము అన్న పదం వచ్చింది. కాబట్టి ఈ పదం యొక్క యాక్చువల్ అర్థం ఏంటంటే పరీక్షకు తట్టుకోలేనటువంటి మనస్సు అనమాట, పనికి రానటువంటి మనస్సు అనమాట, ఏ కార్యము నిలవలేనటువంటి మనస్సు అనమాట. పౌలు వాడుతున్నటువంటి ఈ భాషను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడిని వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి దేవుడు ఈ పనికి మాలినటువంటి తత్వానికి వాళ్ళని విడిచిపెట్టేశాడు అనమాట. దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను అని మనం చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే, మీరు తర్వాత వచ్చినటువంటి వచనాలను కనుక మీరు చూస్తే ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి డే టు డే లైఫ్లో మనకి కనిపించేటువంటి విషయాలు అనమాట. పౌలు విచిత్రమైనటువంటి పాపాల గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఉదాహరణకి విగ్రహారాధన అన్నటువంటిది కొంచెం మనం అందరం చెయ్యము, తేడా. స్త్రీలు స్త్రీలతో, పురుషులతో అన్నటువంటిది కొంచెం విచిత్రమైనది, తేడా, పాపం అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సామాన్యమైన విషయాలు చెప్తున్నాడు అనమాట. మీరు 30వ వచనం కనుక చూస్తే, కొండెగాండ్రు, అపవాదకులు, హింసకులు, అహంకారులు, బెంకంలాడవారు, చెట్టవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, ఈ రకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. ఇవేవో ఎక్కడి నుంచో వచ్చినటువంటి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి పాపాలు కాదు. ఎందుకంటే చివరికి ఈ తత్వము వాళ్ళని ఏం చేస్తుందంటే, వాళ్ళ యొక్క బేసిక్ ఇమోషన్స్, మానవుడికి సహజంగా ఉండేటువంటి సహజమైనటువంటి ఆవేశాలు, సహజమైనటువంటి ఆలోచనలు, వీటన్నిటిని కూడా పాడు చేసేస్తుంది అనమాట. ఎక్కడో విపరీతమైనటువంటి బుద్ధి మాత్రమే కాదు, నరుడికి సహజంగా వచ్చేటువంటి ప్రతి విషయాన్ని కూడా పాడు చేస్తుంది అనమాట. దీని యొక్క
ప్రోగ్రెషన్ మీరు చూసుకుంటూ రావాలి. దేవుడిని ఘనపరచలేదు, విగ్రహారాధనకి చోటిచ్చారు, తమ మనస్సులో లేనిపోయినటువంటి ఆ యొక్క ఆలోచనలు పెట్టుకుని రగిలిపోయారు. ఇవన్నీ కూడా కొంచెం తేడాయే, అందరూ చెయ్యకపోవచ్చు. కానీ చివరికి ఏమైపోయిందంటే ప్రోగ్రెషన్ ఎలా వచ్చిందంటే వారి యొక్క నార్మల్ డే టు డే లైఫ్లో కూడా ఈ పాపం అన్నటువంటిది చొచ్చుకుపోయిందనమాట. అందుకనే పౌలు ఇక్కడ 21 విషయాలు రాశాడు, ఇక్కడ 21 అంశాలు రాశాడు అనమాట. లేకపోతే ఈ లిస్ట్ ఇచ్చాడనమాట. ఇక్కడ ఈ జాబితాలో 21 ఉన్నాయి. ఈ 21కి మనము అందరికీ అర్థమైపోతాయి సహజంగా, కాబట్టి మేబీ 1 నిమిషం 2 నిమిషాలు గడుపుతాము ఒక్కొక్క దాని మీద. కానీ వెళ్ళక మునుపు, ఈ ప్రతి మాటలోనికి వెళ్ళక మునుపు పౌలు ఏం రాస్తున్నాడో కూడా ఆలోచించండి. ఇక్కడ అట్టివారు సమస్తమైన అని అన్నాడు అనమాట. సమస్తమైన అంటే ఆల్ అన్నటువంటి పదాన్ని రాశాడు. అంతేకాకుండా నిండుకొని అన్నటువంటి పదాన్ని కూడా రాస్తున్నాడు అనమాట. అంటే ఫుల్ అన్నటువంటి పదాన్ని రాస్తున్నాడు. ఈ రెండు ఏంటంటే సూపర్లేటివ్స్. మనిషి అంట ఈ విషయాలతోటి నిండిపోయాడంట, ఈ విషయాలతోటే సమస్తము, అతని యొక్క హృదయంలో సమస్తము ఇదే అంట, నిండిపోయి ఉన్నాడంట, కంప్లీట్ అనమాట అని చెప్తున్నాడు అనమాట పౌలు. ఇక్కడ ఈ పదాలు వాడడానికి కారణం ఏంటంటే ఇదేదో చిన్న ఇష్యూ కాదండి. ఇదేదో జ్వరం వచ్చినప్పుడు ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అని అంటారు కదా, ఆ టైప్ కాదనమాట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ రకంగా చూస్తున్నా, ఏ యాంగిల్లో చూస్తున్నా సరే మనిషిలో సమస్తము దుర్నీతే. సమస్తమైనటువంటి దుర్నీతితోటి, దుష్టత్వంతో, లోపం చేత, ఈర్ష్య చేత నిండుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత కూడా వాడతాడు ఈ పదాన్ని, నిండిన వారే అని అంటాడు అనమాట. దే ఆర్ ఫుల్, దే ఆర్ ఆల్ అనమాట. దేవుడేమో ఇశ్రాయేలుకి చెప్తాడు, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ జ్ఞానముతో, తెలివితో, వివేకంతో, ఆత్మతో, కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి, ఏమైనా పెట్టుకో, నీ పూర్ణంగా నువ్వు సంపూర్ణంగా దేవుడికి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి, సంపూర్ణంగా నువ్వు దేవునికి మహిమ చెల్లించాలి అనంటే మన హృదయాలు ఎలా ఉన్నాయంట? సంపూర్ణంగా దుర్నీతి చేత ఉన్నాయంట, సంపూర్ణంగా దుర్నీతికి నిండుకుపోయి ఉన్నాయంట. ఇక ఇలాంటి మనిషి దేవుణ్ణి ఎలా మహిమపరచగలుగుతాడు? ఈ పూర్ణతలో నుంచి ఆ సంపూర్ణతలోనికి ఎలా వెళ్తాడు? అసలు కృప అనేది లేకపోతే. పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఇదనమాట. సువార్త అని ఎందుకు తీసుకొని వచ్చి ఈ విషయాలన్నింటినీ చెప్తున్నాడంటే, చచ్చిపోయాం మనం సంపూర్ణంగా పైనుంచి క్రింద దాకా చచ్చిపోయినటువంటి సవాలం మనం, ఏమాత్రము మంచి లేనటువంటి వ్యక్తులం మనం, సమస్తమైన దుర్నీతి చేత నిండుకొని ఉన్నాం అనమాట. 2 సూపర్లేటివ్స్ వాడుతున్నాడు. అంటే అంగుళం కూడా మంచి అన్నది వెతకడానికి మనకి కనిపించదు అనమాట. ఎంత ప్రయాసపడినా సరే ఓ గడ్డి మేటలో సూదన్న దొరుకుతుందేమో కానీ మనలో మంచితనం మాత్రం కనిపించదు. సమస్తమైన దుర్నీతి చేత అని అంటున్నాడు. ఈ లిస్టు మనం 21 ఉన్నాయి. పౌలు కొన్ని సంఘాలకి కొన్ని లిస్టులు రాశాడు. లిస్టులు రాయడం అంటే పౌలుకి ఇష్టం, అందుకనే కొన్ని సంఘాలకి కొన్ని లిస్టులు రాశాడు అనమాట. కొలస్సీ 3:5 చూస్తే అక్కడ కొలస్సీలకి ఒక చిన్న లిస్ట్ రాశాడు. ఇంత పెద్ద లిస్ట్ సహజంగా రాయలేదు పౌలు, కానీ రాసుకుంటూ వచ్చేవాడు లిస్టులు. కొలస్సీ 3:5 చూడండి ఒకసారి. అవున భూమి మీద ఉన్న మీ అవయవం అనగా జారత్వం, అపవిత్రతను, కామాత్మను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేట చంపివేయుడి. చాలండి. అక్కడ చిన్న లిస్ట్ రాశాడు అనమాట. ఒక చిన్న లిస్ట్ ఇచ్చాడు అక్కడ, వీటన్నిటిని చంపేయండి అని కొలస్సీలకు రాస్తా వచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మ ఫలమునకు ముందు 19వ వచనం నుంచి శరీర ఫలాల గురించి కూడా రాస్తాడు. 19వ వచనం నుంచి చూడండి ఒకసారి. గలతీ. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవన జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ ఇంకా కొంచెం పెద్ద లిస్ట్ ఇచ్చాడు అనమాట గలతీలకు రాస్తూ కూడా. కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయం మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇంకొక లిస్ట్ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపో
జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి పౌలు తరచూ ఇలాంటి లిస్టులు రాస్తా ఉంటాడు. ఇక్కడ లిస్ట్ ఉంది కదా అని చెప్పి 21 అంశాలు ఉన్నాయి కదా ఈ లిస్టులో అని చెప్పి 21 అంశాలే మొత్తం అని అనుకోవద్దు సుమి. ఇవి ఎగ్జాంపుల్ కింద రాశాడు అనమాట. కొలస్సీలో రాసినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ రాయలే, గలతీలకు రాసినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ రాయలేదు, కొరింథీలో రాసినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ రాయలే. లిస్ట్ చాలా పెద్దది. రకరకాలైనటువంటి పాపాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి చట్టకార్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ వివరించడానికి పౌలుకి సమయం లేదు, స్థలము లేదు ఆయనకి రాయడానికి. కాబట్టి ఆయనకి గుర్తున్నటువంటి ఒక లిస్టును రాసుకుంటూ వచ్చాడనమాట. గుర్తున్నటువంటి ఒక లిస్ట్ని ఆయనకి ఏదైతే దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడో, ఆయన ఏదైతే బలంగా చూశాడో తను తిరిగినటువంటి ప్రాంతాలలో ఆ అంశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఒక లిస్ట్ని తయారు చేస్తూ వచ్చాడనమాట. ఈ మొదటి 4 విషయాలు ఉన్నాయి చూసారా, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య అన్నటువంటి ఈ 4. ఈ ఈర్ష్య అనేటువంటిది బహుశా కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాకపోవచ్చు మన యొక్క తెలుగు బైబిల్లో. కానీ ఈ మొదటి 4 విషయాలు ఉన్నాయి చూసారా, ఈ 4 విషయాలు కూడా ఒకటే రకమైనటువంటివి అనమాట. అంటే ఇవి మనిషి యొక్క సాధారణమైనటువంటి స్థితిని చూపిస్తా ఉన్నాయి అనమాట. ది జనరల్ డిస్పోజిషన్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క సాధారణమైనటువంటి స్థితి మనకి ఇవి చెప్తా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా గ్రీకు భాషలో కనుక మీరు చదువుతా ఉంటే, పౌలు గ్రీకు భాషలో రాశాడు కాబట్టి ఈ పదాలన్నీ కూడా రైమింగ్ అని అంటాం కదా మన ఇంగ్లీష్లో చదువుతా ఉన్నప్పుడు. రైమింగ్ అని అంటే ఒకే లాగా అర్థమయ్యే ఎండ్ అయ్యేటువంటి పదాలు అనమాట అది. సో ఆ రైమింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్ అనమాట ఇయా అన్నటువంటి పదముతో ఎండ్ అవుతాయి అనమాట. మీకు ఉదాహరణకి ఈ దుర్నీతి అన్నటువంటి ఈ పదం ఉంది చూసారా, ఈ దుర్నీతి అన్నటువంటి ఈ పదాన్ని గ్రీకు భాషలో ఎడెకియా అని పిలుస్తారనమాట. ఎడెకియా, ఇయా అన్నటువంటి పదంతో ఎండ్ అవుతుంది. ఈ దుష్టత్వము అన్నటువంటి ఈ పదాన్ని గ్రీకు భాషలో పొనేరియా అని రాస్తారనమాట. లోభము అన్నటువంటి ఈ పదాన్ని ప్లెనెక్సియా అని రాస్తారనమాట. ప్లియోనెక్సియా అని రాస్తారనమాట. ఈర్ష్య అన్నటువంటి ఈ యొక్క పదాన్ని కకియా అని రాస్తారనమాట. కాబట్టి ఈ పదాలన్నీ కూడా ఇయా అన్నటువంటి పదంతో ఎండ్ అవుతున్నాయి, అన్న ఆ యొక్క శబ్దంతో ఎండ్ అవుతున్నాయి అనమాట. ఎడెక్సియా, పునరియా, ప్లియోనెక్సియా, కకియా అన్నటువంటి ఈ పదాలు అనమాట. కాబట్టి పౌలుకి వరుసగా వచ్చేసాయి ఇవన్నీ కూడా. మనకి కొన్ని ఉంటాయి కదా, నీతి, న్యాయము అని అంటాం అన్నమాట. అలాగే నీతి అన్నప్పుడల్లా న్యాయం అన్నటువంటిది పక్కన వస్తూ ఉంటుంది మనకి. అలాగా కృపా సమాధానము అని అంటారు కొంతమంది. కృపా సమాధానం అంటే పక్కపక్కన వచ్చేటువంటి పదాలు అనమాట అవి. సో అలాగే పౌలుకి ఎడెకియా, పొనరియా, ప్లెనెక్సియా, కకియా అన్నటువంటి పదాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి అనమాట. దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య మనం చదువుతూ ఉన్నప్పుడు మనకి విచిత్రంగా కనిపించవచ్చు, కానీ ఆయనకి అవి చాలా రైమింగ్గా ఒక పద్యం చదువుతున్నట్లు ఉన్నాయన్నమాట అవి. కాబట్టి ఈ 4 కూడా పౌలు ఫస్ట్ కలిపి రాశాడు. ఏంటివి అని మనం అర్థం చేసుకుంటే వీటిలో పెద్ద తేడా లేదు. ఇవన్నీ కూడా మనిషి యొక్క స్థితిని చూపిస్తూ ఉన్నాయి. మనిషి యొక్క స్థితిని మనకి కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది సమస్తమైన దుర్నీతి అని అంటున్నాడు. దుర్నీతి అని అంటున్నాడు. దుర్నీతి, అన్రైచియస్నెస్ అంటే దేవునితో సరికానటువంటి స్థితి అనమాట. దుర్నీతి అనంటే, నీతి అనంటే దేవునితో సరి అయినటువంటి స్థితి. అంటే దేవుడు మనల్ని చూసి తీర్పు తీర్చలేడు అనమాట. మనల్ని చెడ్డవాళ్ళు అని తీర్పు తీర్చలేడు అనమాట. అంటే వీఆర్ రైట్ విత్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. మనకి వ్యతిరేకంగా తీర్పు రాదనమాట. అది నీతి అంటే. దుర్నీతి అంటే మనం దేనిలోనూ సరిగ్గా లేమన్నమాట. మన మీదకి తీర్పు రావాలన్నమాట. మనిషి యొక్క హృదయంలో దేవుని ధర్మశాస్త్రము లేనందువలన, దేవుని ఆజ్ఞలు లేనందువలన దేవుణ్ణి పట్టించుకోవట్లేదు కదా ఈ ప్రజలు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రము వాళ్ళ యొక్క హృదయంలో లేకపోవడం వలన దేవుని నీతి అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి దుర్నీతి అన్నటువంటి ఒక స్థితిలో వాళ్ళు ఉన్నారనమాట. ఎడెకియా అన్నటువంటి దుర్నీతి అన్నటువంటి ఒక స్థితిలో వాళ్ళు ఉన్నారు. దుష్టత్వము, పునరియా అన్నటువంటి ఈ పదం ఏం చెప్తా ఉంది? వికెడ్నెస్ అని అంటాం. ఇది మనిషి యొక్క పతనమైపోయినటువంటి స్థితిని చెప్తా ఉందనమాట. స్థితే ఒకటే దానికి పర్యాయ పదాలు వాడుతున్నాడు అనమాట. ఒకటేమో దేవునితో సరిగా లేనటువంటి స్థితిని గురించి చెప్తా ఉన్నాయి, కాబట్టి శిక్షకు పాత్రులము ఒకటి చెప్తా ఉంది. రెండోదేమో మన పాప స్థితి గురించి చెప్తా ఉందనమాట. ఎల్లప్పుడూ కరప్టెడ్ థింగ్ అనమాట. మన యొక్క
ఆ మనసు ఎప్పుడు కూడా తిన్నగా ఆలోచించలేమన్నమాట. వంకర దారుల్లో వెళ్ళేటువంటి వంకర ప్రజలు అనమాట. దుష్టత్వము అని అంటే వంకరతనము అని అనొచ్చు, పొనేరియా అనేటువంటి పదాన్ని. కాబట్టి కరప్ట్ అన్నమాట. మనిషి యొక్క మనస్సు ఎప్పుడు కూడా కరప్ట్. ప్లియోనెక్సియా లేకపోతే లోభము అన్నటువంటి ఈ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా కావాలన్నమాట. ఆశ ఉన్నది సరిపోదు, ఆశ. కొలస్సీలకు రాసిన పత్రిక ఇందాక చదివాం మనం. కొలస్సీ 3:5 చూస్తే ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కలిపి పౌలు విగ్రహారాధనకి సమం చేస్తాడు వాటన్నిటిని కూడా. చూడండి కొలస్సీ 3:5 ఇందాక చదివారు. అవునా, మీ అవయవములను అనగా జాతమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి అక్కడ అంటున్నాడు అనమాట, ధనాపేక్ష లేకపోతే లోభము, ఇంకా కావాలి ఇంకా కావాలన్నటువంటి ఈ స్థితి, విగ్రహారాధన అంటున్నాడు అనమాట. అది అంటే ఇది దేవునికి విరోధమైనటువంటి, నాకు ఇంకా కావాలి అన్నటువంటి ఈ యొక్క తత్వము దేవునిని కాకుండా ఇంకా దేన్నో ఆరాధిస్తున్నటువంటి స్థితి అనమాట. నాకు ఇంకా ధనం కావాలంటే దేవుని యొక్క స్థానంలో ధనాన్ని పెట్టావు అనమాట. నాకు ఇంకా ఏదో కావాలని ఆశపడుతున్నావు అంటే దేవుని యొక్క స్థానంలో దానిని పెట్టావు అనమాట నువ్వు. కాబట్టి మనిషి యొక్క తీరనటువంటి ఆ యొక్క స్థితిని చూపిస్తా ఉందన్నమాట. ఎప్పుడు కూడా మనిషికి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలన్నటువంటి స్థితిలోనే ఉంటాడు అనమాట. ఐ వాంట్ మోర్ అనేటువంటి ఆలోచనలో మనిషి ఎప్పుడు కూడా ఉంటాడనమాట. కాబట్టి తీర్పు పొందేటువంటి స్థితి దుర్నీతి, పాపము తప్ప ఇంకా ఏమీ చేయలేనటువంటి స్థితి దుష్టత్వము, ఇంకా 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 చేసేయాలన్నటువంటి ఆశ లోభము. ఆ తర్వాత ఆఖరిగా ఈ కకియా అన్నటువంటి పదాన్ని వాడుతున్నాడు అనమాట. ఈర్ష్య అని మనకి ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఇది కూడా సుమారుగా దుష్టత్వానికి సంబంధించినటువంటి పదమే అనమాట. ఇది కూడా కకియా అంటే దాని అర్థం ఏంటంటే ద జనరల్ బ్యాడ్నెస్ ఆఫ్ హార్ట్. హృదయం చాలా చెడ్డది, చెడ్డతనం జనరల్గా చెప్పాలి అని అంటే. ఈవిల్ అని ట్రాన్స్లేట్ చేస్తారు చాలా చోట్ల. ఈవిల్ అంటే మంచిగా ఆలోచించే తత్వం లేనటువంటి పరిస్థితి అనమాట. ఈ స్థితితో నిండిపోయి ఉన్నామంట మనం. లేకపోతే దేవుడి ఉగ్రత ఉన్నటువంటి వ్యక్తులు మనం కూడా ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నాం. దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడ్డాం స్వార్థను బట్టి. కాబట్టి సహజంగా ఒకప్పుడు మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని ఇప్పుడు కాపాడాడు. కాబట్టి ఒకప్పుడు ఎలా ఉందంటే మన పరిస్థితి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దేవుని తీర్పును పొందేటువంటి స్థితిలో ఉన్నారు. దుర్నీతి, హృదయమంతా పాపముతో నిండుకొని పాపము తప్ప ఇంక ఏది చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. దుష్టత్వము, ఇంకా 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 ఈ పాపము చేయాలనేటువంటి భయంకరమైనటువంటి కోరికతో ఉన్నారు. లోభం, పాపము తప్ప ఇంకా ఏది ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈర్ష్య లేకపోతే ఈవిల్ అని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, కకియా. ప్రియరా, ఇది మనిషిని యొక్క స్థితి అంట. ఈ 4 విషయాలు కూడా ఇక్కడ చెప్తా వచ్చాడు. అది దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య అని తర్జుమా చేశాడు. 4 ఇవన్నీ కూడా మన హృదయంలో నిండుకుపోయాయంట. వీఆర్ ఫిల్డ్ విత్ దిస్. ఈ స్థితిలో ఉందంట మన హృదయం. ప్రపంచమంతా ఈ స్థితిలో ఉందంట. పౌలు చెప్తున్నటువంటి మాటలను కనుక అర్థం చేసుకుంటే మనం, ప్రపంచమంతా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యక్తులు, అన్యజనులైనటువంటి వ్యక్తులు, క్రీస్తును విశ్వసించినటువంటి వ్యక్తులు, సంఘానికి వెలుపల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈనాడు ఈ స్థితిలో ఉన్నారు. ఈ 4 అయిపోయిన తర్వాత ఇంకొక లిస్ట్ ఇస్తున్నాడు. ఇవి కూడా నిండిన వారే అని అంటున్నాడు అనమాట. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే అని అంటున్నాడు. 5 విషయాలు చెప్తా వచ్చాడు ఇక్కడ. దేవునికి విరోధమైనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి మానవుడు దేవునికి విరోధంగా ఉండడము మాత్రమే కాదు, ఇప్పుడు మనిషికి విరోధంగా కూడా మారిపోతున్నాడు అనమాట. ఆబ్వియస్ కదా. నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావనంటే నీకు మనిషికి ఉన్నటువంటి సంబంధం కూడా పోతుంది. నువ్వు దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నావు అని అంటే దేవుని యొక్క రూపంలో చేయబడినటువంటి మనిషిని ఎలా అంగీకరించగలుగుతావు? దేవునితో యానిమాసిటీ చివరికి మనిషితో యానిమాసిటీకి అది దారి తీస్తుంది. మనిషిని ప్రేమించినటువంటి పరిస్థితికి వెళ్తామన్నమాట. కాబట్టి
ఈ 5, 6, 7, 8, 9 కనుక మీరు చూసారంటే ఇవన్నీ కూడా మనుష్యులతో ఉన్నటువంటి సంబంధము పోయాయి అనమాట. మత్సరము అని అంటున్నాడు. మత్సరము అని అంటే నా దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర ఉంది. దాన్ని చూసి నాకు నాకు మత్సరం అనమాట. నాకు కావాలన్నటువంటి కోరిక, స్తనోస్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి వస్తుంది అనమాట. నా దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర ఉంది. నా దగ్గర ఈ ఈ బట్టలు లేవు, ఇంకెవరో చాలా చక్కటి డ్రెస్ వేసుకున్నారు, లేకపోతే చీర కట్టుకున్నారు, లేకపోతే మంచి జీన్స్ వేసుకున్నారు, మంచి కళ్ళద్దాలు పెట్టుకున్నారు. నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి. వాళ్ళకైనా నాకు ఉండకూడదా అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అనమాట మనస్సులో. మత్సరము అని అంటున్నారు దాన్ని. మత్సరమే కాదంట, మనుష్యులకి ఏమైందంటే చివరికి నరహత్యకి కూడా గురి అయిపోయిందంట. కయ్యను జ్ఞాపకం చేసుకుంటే మనకు అదే కదా కనిపిస్తుంది. నరహత్య. హేబేల్కే ఆశీర్వాదం కావాలా? హేబేల్నే దేవుడు ఆశీర్వదించాలా? హేబేల్ యొక్క అర్పణనే దేవుడు లక్ష్య పెట్టాలా? మరి నాదేంటి? నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి అనంటూ ఆలోచిస్తూ ఏం చేశాడు? నరహత్య చేసేసాడు. మొట్టమొదటి హంతకుడు అయిపోయాడు అనమాట. ఎన్వి లీడ్స్ టు మర్డర్. మత్సరం అనేటువంటిది అది అలాగే మనసులో పెట్టుకొని ఉంటే చివరికి అది నరహత్యకు తీసుకుని దారి తీసే ప్రమాదం ఉంటుంది సుమి. మత్సరము. ఒకవేళ నరహత్య కాకపోతే కలహము, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. మత్సరం ఒకటే కావక్కర్లేదు కలహానికి కారణం, అదొక కారణం అవ్వచ్చు. మత్సరం లేకుండానే కలహాలు రావచ్చు. దేనికో దానికి కలహం వచ్చేస్తుంది, ఇద్దరి మధ్యన సఖ్యత ఉండదన్నమాట. ఎరిస్ అనేటువంటి గ్రీకు పదంలో నుంచి తీసినటువంటి మాట అనమాట కలహము. కపటము అని అంటున్నాడు. కపటము అని అంటే దీని డోలోస్ అనేటువంటి ఒక పదం నుంచి వచ్చింది అనమాట. ఇది కపటము అంటే యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు ఎరా వేస్తారు చూసారా, ఒక పురుగునో లేకపోతే దేన్నో కడతారు చూసారా, బెయిట్ అని అంటాం దాన్ని. అదనమాట కపటము అంటే యాక్చువల్లీ ఎర అనమాట. మనల్ని ట్రాప్ చేయడం కోసమని చెప్పి కపటంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట కొంతమంది. అది కపటము అని అంటే ఉట్టి మామూలుగా మీరు అనుకుంటున్నట్లు పైకి వేరేగా ప్రవర్తించడం కాదు, ట్రాప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో వేరేగా ప్రవర్తించడం అనమాట కపటము. అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, ఆ అబద్ధాల్లో ట్రాప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది అనమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలామంది ట్రాప్ చేయడానికి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు. కపట బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు. కపటము. పైకి మాత్రం ఏదో చాలా చక్కగా తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల కపటమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. ఎప్పుడు పడతాడా పట్టుకుందాం అన్నటువంటి ఆలోచన. కపటము. వైరము. హృదయంలో ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి పాడైపోతే బాగుండు, వాడికి ఏదో జరిగితే బాగుండు, వాడికి జ్వరం వస్తే బాగుండు, వాడికి కాలు పడిపోతే బాగుండు, వాడికి ఎక్కడో పడిపోతే బాగుండు, ఏదో జరిగితే బాగుండు అన్నటువంటి ఆలోచనే ఉంటుంది అనమాట వైరం అంటే. మామూలు శత్రుత్వం కాదు ఇది. ఇల్ విల్ టువర్డ్స్ అదర్స్. కకేతే అన్నటువంటి ఒక పదంలో నుంచి వచ్చిందనమాట ఈ పదం. కాబట్టి దేవునికి విరోధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు చివరికి వేరే మానవుని పక్షాన కూడా ఏమైపోయి ఉన్నాడంటే మత్సరం కలిగి ఉంటున్నాడు, నరహత్య చేయాలన్న ఆలోచనలో ఉంటున్నాడు, కలహం చేసి పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నాడు, కపట స్వభావం కలిగిన వాడే ఉన్నాడు. మనిషి గురించి, వేరే మనిషి గురించి, పక్కోళ్ళ గురించి మంచిగా ఆలోచించనటువంటి స్థితిలో ఉన్నాడు అనమాట. మంచిగా ఆలోచించలేడనమాట. వాళ్ళు ఎదుగుతా ఉంటే చూడలేడనమాట, తట్టుకోలేడనమాట, కుళ్ళు వస్తుంది. మనం పడిపోయినా సరే వాడెందుకు పడట్లేదు అన్నటువంటి బాధ వస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి స్థితికి మనిషి దిగజారిపోయాడు అనమాట. దేవునికి వేరుగా ఉండేటువంటి స్థితి, వేరే మనిషిని కూడా పట్టించుకోలేనటువంటి, లక్ష్యం చేయనటువంటి స్థితి. చివరిలో ఇంకా 12 చెప్తాడు. ఇప్పుడు దాకా మనం 9 చూసాం, ఇంకా 12 చెప్తాడు అనమాట. వీటన్నిటితో కూడా నిండుకొని ఉన్నారంట. ఈ వైరంతో, మత్సరంతో, నరహత్యతోటి, ఈ రెండిటితో కూడా నిండుకొని ఉన్నారంట. దేవునికి విరోధమైన స్థితితోటి కూడా నిండుకొని ఉన్నారు, మానవునికి విరోధమైనటువంటి స్థితితో కూడా నిండుకొని ఉన్నారనమాట. ఫిల్డ్ విత్ దిస్. ఇలా నిండుకొని ఉన్నటువంటి మనిషి అది ఎలా స్వభావంలో నుంచి బయటకు వస్తూ ఉంది అని అంటే చెప్తున్నాడు అనమాట. కొండెగాండ్రు అని అంటున్నాడు అనమాట. కొండెగాండ్రు అయిపోయారంట. ఈ స్వభావాలన్నీ కూడా బయటకు ఎలా వస్తున్నాయి? కొండెగాండ్రు అయిపోయారంట. కొండెగాండ్రు అయిపోయారంటే దాని అర్థం ఏంటంటే కొండేలు చెప్పుకుంటూ ఉంటారనమాట. గాసిప్. దీని యొక్క యాక్చువల్ గ్రీక్ పదం
ఏంటంటే గుసగుసలాడడం అనమాట. దాని యొక్క అర్థం గుసగుసలాడుతూ ఉంటారు అనమాట. వేరే వాళ్ళ గురించి చెడ్డ చెప్పడం కోసమని గుసగుసలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అది నిజమై ఉండొచ్చు, కానీ వేరే వ్యక్తిని చెడ్డ చేయడం మన పరిస్థితి, మన యొక్క పని కాదు అది. ఆమెకి ఇలా అయింది తెలుసా, వాడికి ఇలా అయింది తెలుసా అని గుసగుసలాడుతూ చెప్తా ఉంటారు అనమాట. పైగా ఏదైనా చెడ్డది జరిగిందంటే వాళ్ళ యొక్క జీవితాల్లో ఇంకా ఆశతోటి నలుగురికి చెప్పాలన్న ఆశ ఉంటుంది అనమాట. కొండేగాండ్రు అని అంటారు. లిటరల్లీ ఏంటంటే టు విస్పర్, గుసగుసలాడుతా చెప్తా ఉంటారు అన్నమాట. అందరికీ తెలియకుండా నీకే చెప్తున్నాను తెలుసా, సీక్రెట్ అని చెప్తారనమాట కొంతమంది. కొండేగాండ్రు. అపవాదకులు అని అంటే లేనివి కల్పిస్తారనమాట వీళ్ళు. అపవాదకులు లేనివి కల్పిస్తారనమాట. కటలాలోస్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. అంటే కొంతమంది ఏమో ఉన్న వాటిని గుసగుసలాడుతూ వేరే వాళ్ళకి చెప్తా ఉంటే, కొంతమంది ఏమో అసలు లేనివే కల్పిస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొండెగాండ్రు అంట, అపవాదకులు కూడా అవుతారంట. ఎలాగైనా సరే ఎదుటి వ్యక్తిని పాడు చేసేయాలి, ఎలా అయినా సరే ఎదుటి వ్యక్తిని తక్కువ చేసేయాలి, ఎలా అయినా సరే ఇలా చేయాలి. కాబట్టి ఈ రెండు ఏంటంటే, మాటలతోటి మనం ఎలా అయితే ఇతర మనుష్యులని మనం హింసిస్తామో, మాటలతోటి వాళ్ళ యొక్క పేరుని తీసుకొని వస్తాము, చెడ్డ చేస్తామో, వాటి గురించి చెప్తా ఉన్నాడు అనమాట. తర్వాత దేవద్వేషులు అని అంటున్నాడు. దేవద్వేషులు అన్నటువంటి ఈ విషయం దగ్గర నుంచి యాక్చువల్లీ 4 విషయాలు చెప్తాడు అనమాట ఇక్కడ. దేవద్వేషులు అని అంటే దేవుడిని ద్వేషించేవారు అనమాట. దేవద్వేషులు, ద్వేషించడం అంటే దేవుడు అంటే దేవుడిని చూస్తూ ఉంటే వాళ్ళకి, లేకపోతే దేవుని గురించి వినాలి అని అంటే వాళ్ళకి రిపల్సివ్ అనమాట. దేవుడు వాళ్ళకి వెక్కసు పుట్టిస్తాడు అనమాట. అలాంటి వ్యక్తులు అనమాట. దే యాక్టివ్లీ హేట్ హిమ్. దేవుడు లేడు అని అనుకోవడం ఒకటి, దేవుడు ఉన్నా సరే అలాంటి వాడు నాకు అక్కర్లేదు అని అనుకోవడం ఇంకొకటి. దేవద్వేషులు, దేవుడిని ద్వేషించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ దేవద్వేషము ఏమి చేస్తుందంటే హింసకి గురి చేస్తుంది అనమాట. హింసకులు అంటే శారీరకంగా హింసించక్కర్లేదు, మాటలతో హింసించవచ్చు, కొన్ని చేష్టలు చేస్తూ హింసించవచ్చు, శారీరకంగా హింసించవచ్చు, మానసికంగా హింసించవచ్చు. కొన్నిసార్లు మాట్లాడి హింసిస్తారు, కొన్నిసార్లు మాట్లాడకుండా హింసిస్తూ ఉంటారు. హింస అనేటువంటిది ఎలా అయినా చేయొచ్చు అనమాట. ప్రత్యేకించి దేవుడు అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఇంకా హింస ఎక్కువ చూపిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఇష్టపడనటువంటి వ్యక్తులు కాబట్టి, దేవుణ్ణి ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పక్షాన హింస ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అహంకారులు అని అంటున్నాడు. ఈ అహంకారులు అనేటువంటి పదం ఇది హైపర్ ఎఫెనోస్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది అనమాట. హైపర్ అని అంటే పైన, ఎక్కువ అని అర్థం అనమాట. ఫెయినో అని అంటే చూసుకోవడం, ఊహించుకోవడం అనమాట. అంటే ఎక్కువగా ఊహించుకోవడం. అహంకారులు అంటే దాని అర్థం ఏంటంటే తన్ను తాను ఎక్కువగా ఊహించుకుంటా ఉంటాడు అనమాట. నేనే గొప్ప అని అనుకుంటాడు, నన్ను మించినోడు లేడు ఇక్కడ అని అనుకుంటాడు అనమాట. అహంకారులు, దే థింక్ దట్ దే ఆర్ అబవ్ ఎవ్రీబడి ఎల్స్. అహంకారులు. బెంకములాడువారు అన్న ఇంకో మాట అంటున్నాడు. బెంకములాడువారు అని అంటే వాళ్ళు చెప్పడానికి చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ గురించి, కానీ నిజానికి ఏమీ లేదనమాట. మోగేడు తాళం అని అంటాడు కదా, అదనమాట. లోపల డొల్ల, పైకి మాత్రం ఏదో చెప్పుకుంటూ ఉంటారు అనమాట చాలా గొప్పగా. బెంకములాడువారు అంటే అది. బెంకము అని అంటే ఉట్టి అబద్ధాలు అనే కాదు అర్థం. అక్కడ వెరీ స్పెసిఫిక్ మీనింగ్ వాడుతున్నాడు అనమాట. అక్కడ బెంకములాడువారు అంటే తనని గురించి తానే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు, కానీ లోపల ఉన్నదంతా డొల్ల అనమాట. అలాంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి ఇదంతా కూడా ఒక భాగం. దేవద్వేషులు దగ్గర నుంచి ఈ బెంకములాడువారు వరకు ఒక భాగం అనమాట. ఎందుకంటే ఈ దేవద్వేషులు అన్నటువంటి ఈ యొక్క వ్యక్తులు దేవుణ్ణి ద్వేషిస్తారు కాబట్టి అది ఎలా బయటకు వస్తుందంటే హింస ద్వారా, అహంకారం ద్వారా, బెంకములాడడం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఈనాడు మీరు గనక జరుగుతున్నటువంటి పనులను మీరు గమనిస్తూ ఉంటే, క్రైస్తవులకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు మీరు గమనిస్తూ ఉంటే మీలో ఇవన్నీ కనిపిస్తాయండి. మన దేశంలో కూడా చాలామంది క్రైస్తవులకు విరోధంగా మీరు యూట్యూబ్లో వాటిల్లో వింటూ ఉండొచ్చు కొంతమంది. మీరు అలా వింటూ ఉంటే ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వాళ్ళ యొక్క
మనసుల్లో నుంచి బయటకు వస్తున్నట్లు వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా ద్వేషిస్తారు. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తిని హింసించడానికని ఆశపడతా ఉంటారు అనమాట. మాటలలో కానివ్వండి, చేతలలో కానివ్వండి. కొంతమంది వెళ్ళి సంఘాలని పాడగొట్టేస్తున్నారు. కొంతమంది వెళ్ళి ఆరాధనలు చేస్తూ ఉంటే ఆరాధనలు ధ్వంసం చేయడానికని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవుల యొక్క గృహాలు తగలబెట్టడానికని చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ హింస? హింస ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ద్వేషించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి, దేవద్వేషులు కాబట్టి. ఇలా హింసించే ప్రతి ఒక్కడు కూడా చెప్పుకునేది ఏంటంటే, నేను గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను 6000 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ మాటలే చెప్తా ఉంటారు అనమాట. అంటే ఏంటి? అహంకారం అన్నమాట. మీరంతా ఫలానా కులానికి చెందిన వాళ్ళు, మేము అగ్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తులము, ఇలాంటి కబుర్లన్నీ చెప్తా ఉంటారు అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? అహంకారులు అనమాట. ఎందుకు? దేవుణ్ణి ద్వేషించేటువంటి వ్యక్తులు కాబట్టి. చివరికి ఎవరైనా వాళ్ళని సూటిగా ప్రశ్నించగలిగేటువంటి వ్యక్తులు వస్తే బింకములాడేస్తారనమాట. బింకములాడతారనమాట. లేనిపోని అని కల్పిస్తూ ఉంటారనమాట. అది వాక్యం గురించి కానివ్వండి, వాళ్ళ గురించి కానివ్వండి, ఏదో ఒకటి కల్పించేసి చెప్పేస్తూ ఉంటారనమాట. ఆ అహంకారానికి తగినటువంటి మ్యాటర్ ఉందా లోపల వెనకాల అని అంటే మ్యాటరే లేదనమాట, డొల్ల. కానీ అహంకారంగా బింకములాడేటువంటి వారుగా కనిపిస్తూ ఉంటారు. ఈ నేచర్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు, తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ని చూస్తూ ఉన్నప్పుడు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దేవద్వేషులు అనేటువంటి వారు హింసకులు అవుతారు, అహంకారులు అవుతారు, బెంకములాడేటువంటి వారుగా ఉంటారు. దేవుని వాక్యం 100% ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది. కాబట్టి ఈ 4 ఒక లిస్ట్ అనమాట. దేవద్వేషుల దగ్గర నుంచి బెంకములాడు వారు వరకు ఒక లిస్ట్. తర్వాత ఉన్నటువంటి ఈ 2 కూడా చెడ్డవాటిని కల్పించువారు అని అన్నాడు అనమాట. ఈ 2 పదాలని కలిపి రాస్తా ఉన్నటువంటి మాటలు అనమాట ఇవి. కాంపౌండ్ వర్డ్స్ అని అంటాం. 2 పదాలని కలిపి రాస్తా ఉంటాడు. చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు అన్నటువంటి ఈ 2 పదాలు అనమాట ఇవి. ఇవి దాని యొక్క ఈ పతనం యొక్క తీవ్రతను చూపిస్తా ఉన్నాడు అనమాట. ఎంత తీవ్రంగా పతనం అయిపోయిందో చెప్తా ఉన్నాడు. చెడ్డవాటిని కల్పించడం అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదో లేనిపోని విషయాలు కల్పించడం కాదండి. క్రొత్త పాపాలు కనిపెడతా ఉంటారు అనమాట. పాపము చేసేటువంటి కొత్త పద్ధతులు కనిపెడతా ఉంటారు అనమాట. ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అశ్లీలత, పోర్నోగ్రఫీ. ఈజియెస్ట్ ఎగ్జాంపుల్. చాలా సంవత్సరాల క్రితం, శతాబ్దాల క్రితం పోర్నోగ్రఫీ అన్నటువంటిది లేదు అసలు. పాపం ఉండేది, వ్యభిచారం అన్నటువంటి పాపం ఉండేది. కానీ మనిషి తర్వాత ఏం చేశాడంటే ఆ వ్యభిచారం అన్నటువంటి పాపాన్ని ఆస్పదం చేసుకుని దాని నుంచి క్రొత్తవన్నీ కనిపెట్టుకుంటూ వచ్చాడు అనమాట. పోర్నోగ్రఫీ అనేటువంటిది దాని నుంచి వచ్చినటువంటి ఒక బ్రాంచ్ అనమాట. ఇవన్నీ కొత్తగా నూతన శతాబ్దంలో వచ్చినటువంటి విషయాలు అనమాట. ఇవన్నీ కూడా కొన్ని పాపాలు ఉన్నాయి, క్రొత్త పాపాలు, భయంకరమైనటువంటి పాపాలని కనిపెడతా ఉంటాడు మనిషి. చెడ్డవాటిని కల్పించేవారు అంటే లేనిపోని విషయాలు కల్పించేవాళ్ళు, లేదా చెడ్డ మాటలు చెప్పేవాళ్ళని కాదు అక్కడ అర్థం. ఎఫ్యూరేటస్ కకోన్ అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది అనమాట. ఉన్నటువంటి పాపాలు చాలవని లేనిపోని కూడా కల్పిస్తూ ఉన్నారనమాట. పాత నిబంధనలో కనుక దేవుని ఆజ్ఞలు కనుక మీరు చూసారంటే దేవుడు మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టలు వేసుకోకూడదు అన్నటువంటి ఒక ఆజ్ఞ మీకు కనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టలు వేసుకోకూడదు అన్న ఆజ్ఞ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు అక్కడతో ఆగాడు అనమాట. ఎందుకంటే ఆ దినాలలో ఇప్పుడు మీకు కనిపించేటువంటి కొన్ని పాపాలు లేవు. ఇప్పుడు కనిపించేటువంటి పాపాలు ఏంటో తెలుసా? నేను ఆడదాన్ని అని అనుకుంటే నేను ఆడదాన్నే, నేను మగాడిని అని అనుకుంటే నేను మగాడినే, నేను ఏదైనా సరే అన్నటువంటి పాపం అనమాట. ఆ మూర్ఖత అప్పట్లో లేదు. అప్పట్లో లిమిట్ ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళేమో, అంతే లిమిట్ అనమాట. కానీ క్రొత్త పాపం ఏంటంటే నేను ఆడదాన్ని అనుకుంటే నేను ఆడదాన్నే. చాలా పాశ్చాత్య దేశాల్లో ఈ స్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? క్రొత్త వాటిని, చెడ్డ వాటిని కల్పించేటువంటి ఈ స్థితి అనమాట. ఉన్న పాపాలు చాలలేదు. ఐ వాంట్ ఇన్నోవేషన్ ఇన్ సిన్.
తెలివైన మనుషులు సృష్టిస్తారు. మనుషులు మంచిని సృష్టించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? చెడ్డవాటిని సృష్టిస్తారు అనమాట. చెడ్డ చెడ్డ పాపాలన్నింటినీ కూడా కనుక్కుంటా ఉంటారు అనమాట. ఒకప్పుడు నరహత్య ఉండేది. కోపం వచ్చి క్రూరత, కోపం వచ్చి అసూయతోటి ద్వేషంతో చంపేసేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆట కోసమని చంపేవాళ్ళు అనమాట. రోమా చక్రవర్తులు సింహాల బోనులో మనుషుల్నేసి సింహాలు చంపుతా ఉంటే అందరూ చూసి ఎంటర్టైన్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు గ్లాడియేటర్స్ అన్నటువంటి యొక్క సైనికులు ఒకరితో ఒకళ్ళు పోరాడుతూ ఉంటే వేల కొలది లక్షల కొలది ప్రజలు దాన్ని చూస్తా సంతోషపడతా ఉండేవాళ్ళు అనమాట. దాన్ని చూస్తా ఎక్కడి నుంచి వచ్చే ఇవన్నీ చెడ్డవాటిని కల్పించేటువంటి స్థితి అన్నమాట. ఇది విపరీతమైనటువంటిది. తర్వాత అంటున్నాడు తల్లిదండ్రులకు అవిధేయులు అని అంటున్నాడు అనమాట. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే బేసిక్ అనమాట. ఒక వ్యక్తి ఎవరికైనా అవిధేయతను చూపించవచ్చు, కానీ లోకంలో సహజంగా తల్లిదండ్రులకు విధేయతను చూపిస్తాడు. తల్లిదండ్రులకు అవిధేయుడైనటువంటి వ్యక్తి ఇంకెవరికైనా విధేయుడు అవుతాడా? కష్టం. అంటే బేసిక్ సెన్స్ ఆఫ్ ఫ్యామిలీ డిటేరియరేట్ అయిపోయింది అనమాట. తల్లిదండ్రులకి కూడా విధేయత చూపించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయారనమాట. తల్లిదండ్రులకు అవిధేయులు. మనిషి యొక్క పతనం యొక్క తీవ్రతను వివరిస్తా వచ్చాడు. పాపం అన్నటువంటి స్థితిలో ఉన్నాడు మనిషి. దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య ఈ స్థితిలో ఉన్నాడు మనిషి. ప్రజలతోటి సంబంధాలన్నీ పోయినటువంటి స్థితిలో ఉన్నాడు కూడా. వేరే ప్రజలని కూడా లక్ష్యం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుణ్ణి ద్వేషిస్తా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ద్వేషిస్తా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని హింసిస్తున్నాడు, అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు, బెంకములాడేవాడిగా కనిపిస్తా ఉన్నాడు. తన యొక్క పాపపు స్థితిని చూసుకుంటా ఉన్నప్పుడు దాని నుంచి వెక్కసు పుట్టి బయటకు రావట్లేదు, కానీ ఇంకా క్రొత్తది కావాలి, క్రొత్తదనం కావాలన్నటువంటి ఆశతో క్రొత్త రకాలైనటువంటి పాపాలని సృష్టిస్తూ వస్తున్నాడు అనమాట. క్రొత్త రకాలైనటువంటి తప్పుల్ని సృష్టిస్తూ ఉన్నాడు. కనీసం తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించినటువంటి భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అనమాట మానవుడు. ఆ స్థితికి దేవుడు వాళ్ళని చివరికి అప్పగిస్తున్నట్లు మనం చూడగలం. చివరిగా రాస్తున్నాడు అనమాట. చివరి ఈ 4 పదాలు కూడా గ్రీకు భాషలో మీరు చదువుతా ఉన్నప్పుడు నెగటివ్స్ అని అంటాం అనమాట మనం. అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా వాళ్ళకు ఉన్నవి. వాడికి లోభం ఉంది, వాడికి ఈర్ష్య ఉంది, వాడికి మత్సరం ఉంది, వాడికి నరహత్య ఉంది, వాడికి కపటం ఉంది, లేకపోతే వాడు కొండెగాండు, లేకపోతే వాడు అపవాది, లేకపోతే అపవాదకుడు, లేకపోతే వాడు దేవద్వేషి. ఇవన్నీ కూడా వాడికి ఉన్నటువంటి గుణాలు. ఇప్పుడు లేనటువంటివి చెప్తాడు అనమాట. గ్రీకు భాషలో చదువుతున్నప్పుడు ఆ అన్నటువంటి పదంతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మొదటిది ఏంటంటే అవివేకి అనంట. అవివేకులు అయిపోయారంట ఈ ఆ అన్నటువంటి పదం. అంటే వివేకము లేనివాడు. వివేకము లేనివాడు. తర్వాత అంటున్నాడు మాట తప్పువారు అని అంటున్నాడు. మాట తప్పువారు అన్నది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అయినా గ్రీకు భాషలో ఏమని రాస్తారంటే ఎసింథటోస్ అని రాస్తాడు. అంటే వాడు మాట ఇచ్చాడు, కానీ ఆ మాట మీద నిలబడలేడు అనమాట. మాట మారిపోతా ఉంటాడు. స్థిరుడు కాదు, అస్థిరుడు అని కూడా మనం అనుకోవచ్చు. మాట మీద అస్థిరుడు అని మనం అనుకోవచ్చు. అవివేకి అన్నటువంటి దాంట్లో ఒక ఆ కనిపిస్తా ఉంది. ఇక్కడ అస్థిరుడు అని మనం కనుక అనుకుంటే అక్కడ ఒక ఆ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మాట తప్పేవాడిని అస్థిరుడు అని కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ పదం ఇంకా కరెక్ట్ అనమాట. ఎసింథటోస్ అనేటువంటి పదానికి దగ్గర. వాడికి ఏమైనా చెప్పామంటే వాడు మనకి ఏమైనా చెప్పాడంటే నమ్మలేమన్నమాట. గ్యారంటీ లేదనమాట. మాట తప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు. లేకపోతే అనురాగ రహితుడు అన్నటువంటి ఈ పదం ఉంది చూసారా? అంటే అనురాగము లేనివాడు అనమాట. ఏమనురాగం? కనీసం ఎస్టోర్గోస్ అనేటువంటి పదం నుంచి వచ్చిందనమాట. ఎస్టోర్గోస్ అంటే కనీసం సొంత కుటుంబాన్ని ప్రేమించలేడు, సొంత బిడ్డల్ని ప్రేమించలేడు అనమాట. సహోదరిని ప్రేమించలేడు అనమాట. సొంత తల్లిదండ్రుల్ని ప్రేమించలేడు అనమాట. అనురాగ రహితుడు. మాట ఏమంటాడు ముందన్నట్టు? ప్రేమ లేదనమాట. అంత్యదినాల్లో ఇలా జరుగుతాయని యేసుప్రభువారు అంటారు కదా. మీ సొంత కుటుంబీకులు మిమ్మల్ని మోసం చేస్తారని యేసుప్రభువారు అంటారు కదా. ఆ రకంగా అనురాగ రహితులు, దయలేని వారు, నిర్దయులు అని అంటున్నాడు అనమాట. దయలేని వారు. ఈ 4 లేవన్నమాట వాళ్ళకి. వివేకం లేదు, స్థిరత్వం లేదు, మాట మీద ప్రేమ లేదు, దయ లేదు.
సో క్షమించేటువంటి గుణం లేదనమాట. స్వార్థపరులు అయిపోయారనమాట మనుషులు. ప్రియులారా, పౌలు ఈ లిస్ట్ ఎందుకు ఇస్తున్నాడంటే ఒక గ్లిమ్స్ ఇస్తున్నాడు అనమాట మనకి. జస్ట్ ఒకసారి ఇలా చూపిస్తున్నాడు అనమాట, మానవుని యొక్క పరిస్థితి ఇది అని చెప్తున్నాడు అనమాట. నువ్వు స్థితిగా చూసుకుంటే, స్థితిపరంగా చూస్తే ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు, నువ్వు దేవునితో పోల్చుకుంటే అని చూస్తే, నువ్వు పాపంతో నిండిపోయినటువంటి, బయటకు రాలేనటువంటి, పైనుంచి క్రింద దాకా పాపంతోనే నిండిపోయినటువంటి, ఏమాత్రము ఖాళీ లేనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నావు. దాని యొక్క పర్యవసానం ఏంటంటే, తోటి మానవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, తోటి మానవుడి పక్షాన నువ్వు ప్రేమ చూపించలేకపోతున్నావు, మంచి చేయలేకపోతా ఉన్నావు, అబద్ధాలు చెప్తున్నావు, హింసిస్తున్నావు, మంచివి కూడా లేవు నీలో. వివేకం లేదు, స్థిరత్వం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఏమీ లేదు. ఏ కోణం నుంచి చూసినా సరే, ఏ యాంగిల్ నుంచి చూసినా సరే, ఏ రకంగా చూసినా సరే, మనిషిలో ప్రతిదీ కూడా పాపము 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 పాపము, పనికిరానితనము పనికిరానితనము పనికిరానితనము, ఇవి తప్ప ఇంకేవి కనిపించట్లేదు అన్నమాట. పైపెచ్చు అంటున్నాడు ఆఖరి వచనం చూసుకుంటే, ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి. ఈ మాటను గమనించండి, దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి అని అంటున్నాడు అనమాట. అంటే పాపము వల్ల వచ్చేటువంటి జీతము మరణము అన్నటువంటి ఈ విషయం వాళ్ళకి తెలుసు, తెలియక కాదు. దేవుని యొక్క న్యాయము గురించి వాళ్ళకి తెలుసు. ప్రపంచంలో ఏ వ్యక్తికి తెలియదు అంటారు? దేవుడిని నమ్మని వాడికి కూడా తెలుసు. చెడు చేస్తా ఉంటే ఏదో ఒక రకంగా చెడే జరుగుతుంది మనకి అని అనుకుంటాడు. దేవుడిని నమ్మనోడు కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? మంచి చేస్తే నాకు కూడా మంచి జరుగుతుంది అన్న ఆలోచనతోటి. కాబట్టి చెడు చేస్తే తుదకు అది శాపానికో, మరణానికో, నరకానికో, లేకపోతే ఇంక దేనికో దారితీస్తుంది అన్నటువంటి ఆలోచనతోటి మనిషి ఉన్నాడు. కాబట్టి దేవుని న్యాయవిధి వాళ్ళకి బాగా తెలుసు. పాపం చేస్తే దానికి శిక్ష ఉంది, చెడ్డ చేస్తే దానికి శిక్ష ఉంది అన్నటువంటి న్యాయవిధి బాగా తెలుసు. ఎవరికి? ఈ పై చెప్పినటువంటి 21 పనులు చేసినటువంటి వాళ్ళందరికీ, అవి అలాంటివి ఇంకా చేసేటువంటి వ్యక్తులకి, ఇట్టి కార్యములను అభ్యసించేవారు, ఈ పనులన్నింటినీ చేసే వాళ్ళకి దేవుని యొక్క శిక్ష ఎలా ఉంటుందని తెలిసి కూడా వాటిని చేయుచున్నారు. తెలిసి చేస్తున్నారు అనమాట, తెలియక చేయడం కాదు. దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని తెలుసు, దేవుడికి అవి అసహ్యమని తెలుసు, దేవుడికి అవంటే పడవని తెలుసు, అయినా సరే వాటిని చేస్తా ఉన్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారంట. ఉట్టి సమ్మతించడమే కాదు, సంతోషముతో సమ్మతిస్తున్నారంట వాటిని అభ్యసించు వారితో. అంటే వీరిలాంటి వేరే పాపులు ఉంటారు కదా, వీరిలాంటి వేరే పాపులతోటి కలిసి సంతోషంతో వాళ్ళు పాపాలన్నీ చేస్తున్నారంట. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందో ప్రపంచమంతా ఆలోచించండి. అందుకనే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఆ దినాలలో ఉన్నటువంటి ఆ లోకమంతటిని కూడా శిక్షించడానికి కారణం ఏంటి? చెడతాను భూమి మీద గొప్పదనియు, వారి యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎల్లప్పుడూ కేవలము అని రాస్తున్నాడు అనమాట. ఎందుకు? ఇక్కడ పౌలు రాసిన మాటలే. ఎప్పుడు చూసినా సరే ఎల్లప్పుడూ ఒక టైం ఉంది, టైం స్పాన్ ఉంది. టైం స్పాన్ లో ప్రతిదీ కూడా ఎల్లప్పుడూ పాపమే పాపమే, చెడ్డే చెడ్డే, ఎల్లప్పుడూ అని అంటున్నాడు అనమాట. సంపూర్ణంగా కేవలము అని అంటున్నాడు. అంటే అది తప్ప ఇంకేం లేదనమాట. ఎల్లప్పుడూ మొత్తం అంతా పాపమే అనమాట. మన పరిస్థితి, ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే అండి. కాబట్టి దేవుడు ఆ లోకంలో ఆ ప్రపంచాన్ని నాశనం చేసేసాడు దేవుడు, పాపంతో నిండిపోయినటువంటి వ్యక్తులు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇప్పుడు పరిస్థితి అంతే, మన పరిస్థితి కూడా అంతే, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి కూడా అంతే. పాపమును చేయడమే కాక, అభ్యసించడమే కాక, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అభ్యసించే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అని ఆశపడుతున్నారు అనమాట, ఆశ పెడుతున్నారనమాట. మందు తాగేవాడికి వాడు ఒక్కడే తాగుతూ ఉంటే సరిపోదు, మందు తాగనుండి కూడా వచ్చి పాడు చేయాలన్నమాట. వ్యభిచారం చేసేవాడికి వాడు ఒక్కడే చేస్తే సరిపోదు, ఇంకొకటి ఎవరి చేత వ్యభిచారం చేయించాలన్నమాట. పాపం చేసేవాడికి తోడు కావాలన్నమాట, ఇంకొకటి ఎవడో కావాలన్నమాట. వాడికి పాపం చేయించడానికి ఎవరిని పడేద్దామా అనేసి చూస్తూ ఉంటారనమాట, తీవ్రత వచ్చేసినప్పుడు. ఇంకా
తమ యొక్క చెడుతనంలోకి, తమ యొక్క చీకటిలోనికి ఎంతమందిని లాగుదామా అని ప్రయత్నం చేస్తుంటారు. ప్రియులరా, మనిషి యొక్క పరిస్థితి ఇది. పౌలు అందుకని అంటున్నాడు అనమాట, సువార్త అన్నటువంటి ఈ యొక్క శక్తి పరలోకం నుంచి బయలుపడింది. ఎందుకు? దేవుని ఉగ్రత దానికంటే ముందు బయలుపడింది కాబట్టి. ఈ దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి. దేవుణ్ణి విసర్జించి దేవుని యొక్క రూపమును, దేవుని యొక్క మహిమను మార్చేసి శారీరకమైనటువంటి రూపాలకి, దేవుణ్ణి లిమిట్ చేసేసి, దేవుడే లేడు, దేవుడితో నాకు పని లేదు, దేవుడు నాకు అనవసరం అని చెప్పేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ మనిషి స్థితిలో పాపముతో నిండిపోయి, తోటి వ్యక్తిని ప్రేమించలేక, హృదయం నుంచి ఎల్లప్పుడూ చెడు మాత్రమే రావడం, దేవునిని ద్వేషించేటువంటి పరిస్థితిలో ఉంటూ, మంచి అనేటువంటి హృదయంలో లేక ఉన్నటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి దేవుని యొక్క ఉగ్రత కుమ్ముకుంటూ వస్తూ ఉందన్నమాట. దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడతా ఉందన్నమాట. దేవుని యొక్క ఉగ్రత పడిపోతా ఉంది. దానిని ఎలా ఆపాలి? దేవుని యొక్క ఉగ్రతకి మొత్తం ప్రపంచమంతా లయమైపోతుంది. కాబట్టి ఆ ఉగ్రతని అడ్డగించాలి అని అంటే వచ్చినటువంటి శక్తి సువార్త. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి, ఈ భయంకరమైనటువంటి చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషికి, కేవలము చెడ్డ ఆలోచనలు మాత్రమే ఆలోచిస్తూ సంపూర్ణంగా నిండిపోయినటువంటి మనిషికి, సమస్తమైన దుర్నీతి చేత నిండిపోయినటువంటి మనిషికి విరుగుడు ఏంటి అని అంటే సువార్త. అది దేవుని యొక్క శక్తి. ఆ సువార్త దేవుని యొక్క శక్తి కాబట్టి అందులో నుంచి దేవుని యొక్క నీతి బయటికి వస్తా ఉన్నది. కాబట్టి ఆ నీతి కూడా ఎలా అంటే, ఈ క్రియలన్నీ చేయొద్దని అనట్లేదు దేవుడు, విశ్వసించమని అంటున్నాడు. విశ్వసిస్తే ఈ క్రియలన్నింటినీ దాటుకునేటువంటి శక్తి దేవుడే ఇస్తాడు మనకి. ఆ తర్వాత వర్ణిస్తూ వస్తాడు. ఆ యొక్క ప్రొలాగిస్తా ఉన్నాడు అనమాట. రాబోయేటువంటి ఈ యొక్క 16 అధ్యాయాల్లో కూడా నేను ఇది వివరిస్తా, మీకు క్షుణ్ణంగా వివరిస్తా మీకు ఇది అని చెప్తున్నాడు అనమాట పౌలు. పిల్లరా, ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే మనం కూడా ఉన్నాం. మనలో కొంతమందికి ఇందులో ఉన్నటువంటి కొన్ని స్వభావాలు ఇంకా పోలేదు. ఇక్కడ రాసినటువంటి కొన్ని విషయాలు ఇంకా పోలేదు. ఇప్పటికీ మనం కొన్ని సార్లు కొండిగాండ్రల్లా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇప్పటికీ కొన్ని సార్లు మనకు అహంకారం వస్తూ ఉంటుంది. అబద్ధాలు చెప్తూ ఉంటాం, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇప్పటికీ కొన్ని తప్పులు ఉన్నాయి మన హృదయాల్లో, ఇలాంటి విషయాలు. కానీ ఒకప్పుడు బై డిస్పోజిషన్ మన యొక్క స్థితి అదనమాట. మన పాపపు స్థితిలో ఉండేటువంటి వాళ్ళం దేవుడు దాన్ని మార్చాడు. ఇప్పుడు వాక్యం వెంటనే మీరు ఒకవేళ బాప్తీసం తీసుకుని దేవుని ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఆ స్థితిని మార్చాడు. ఇప్పుడు మీరు దేవునిని ప్రేమించగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి దాసులు కారు మీరు, ఈ పాపానికి దాసులు కారు మీరు. ఈ పాపం చేయాల్సిన అవసరం లేదు మీకు. ఒకప్పుడు మీరు దాసులు, తర్వాత వర్ణిస్తా వస్తాడు ఇవన్నీ కూడా. ఒకప్పుడు మీరు చేయలేరు ఇంకా, ఎందుకంటే ఆ స్థితే అది. మురికి స్థితిలో ఉన్నటువంటి మనం మంచి స్థితికి రాలేము. మురికి గుంటలో ఉన్నటువంటి మనం ఎంత స్నానం చేసినా మురికి గుంటలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఆ మురికి గుంటలో నుంచి మనల్ని తీసుకుని వచ్చి పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో పెట్టాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకోనే పరిస్థితిలో మనం ఉండాలి. అందుకనే ఇలాంటి పాపాలు చేసేటువంటి వ్యక్తులను మరి మీరు చూస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పాపం మీకు కనిపిస్తూ ఉంటే అలాంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేయండి, దూరంగా వెళ్ళండి అలాంటి దగ్గర నుంచి. సంతోషంగా సమ్మతించేటువంటి పరిస్థితిలో మాత్రం మనం ఉండకూడదు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవ, ఘనుడమైనటువంటి మా తండ్రి, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి ప్రభా. చాలా పాపాలు మా హృదయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. చాలాసార్లు మేము పరిశుద్ధులము, మేము పవిత్రులము అని అనుకుంటా ఉంటాం, కానీ మా యొక్క హృదయాలు కూడా ఎంతో కొంత చీకటితో నిండిపోయి ఉన్నాయి. మోసం చేస్తూ ఉంటాం, అబద్ధాలు చెప్తూ ఉంటాం, పెద్ద పెద్ద పాపాలు కూడా చేసేటువంటి స్థితులు మాకున్నాయి ప్రభా. చేసినటువంటి అనుభవాలు కూడా మాకున్నాయి. మీ కంటికి సమస్తము కనిపిస్తూ ఉంది. మీ దగ్గర నుంచి మేమేమీ దాయలేము. కాబట్టి మా పాప స్థితి అది గతంలో, ఇప్పుడు కూడా మీకు తెలుసు. మారు మనసు పొందక మునుపు మేము ఎంత దౌర్భాగ్యమో, మారు మనసు పొందిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో మీకు తెలుసు. కాబట్టి నా ప్రభా, ఇక్కడ ఇవ్వబడినటువంటి విషయాలు ఇందులో ఇవ్వకపోయినా మమ్మల్ని గుచ్చుతున్నటువంటి పాపాలు మా యొక్క హృదయంలో ఏమైనా ఉంటే వాటిని మేము వదిలిపెట్టడానికి మాకు సహాయం చేయండి. ఈ చీకటిలో నుంచి,
ఈ చీకటి ప్రభావములో నుంచి, ఈ ఉగ్రతలో నుంచి మీ సువార్తను మాకు వినిపింపజేసి బయటికి తీసుకొచ్చారు. కాబట్టి మీ సువార్తకు తగినటువంటి జీవితాన్ని, మీ కుమారుని పోలికలోనికి ఎదిగేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం వారికి అనుగ్రహించి, మీ ఆత్మస్వరాన్ని వారికి వినిపింపజేస్తూ వారిలో స్థిరత్వాన్ని ఇవ్వండి ప్రభా. వారిలో మంచితనాన్ని అనుగ్రహించండి, వారిలో విధేయతను అనుగ్రహించండి, వారిలో దైవ ప్రేమను కుమ్మరింపజేయండి. మమ్మల్ని అందరినీ మీ హస్తాలుగా అప్పచెప్తూ మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలు, శారీరకమైనటువంటి జీవితాలు మీరే మంచిగా నడిపిస్తారని నమ్ముతూ ప్రతి అవసరతను మీ హస్తాలుగా అప్పచెప్తూ త్వరలో రాని సుప్రభాతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.